నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు హెన్నా ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని బ్రైడల్ డిజైన్స్ అయినా హెవీ డిజైన్స్ అయినా బిగినర్స్ కూడా ఎంత ఈజీగా ట్రై చేయొచ్చో చూద్దాము. హెవీ హెన్నా అయినా లేదా బ్రైడల్ హెన్నా అయినా చిన్న సీక్రెట్ అనమాట. మన ఛానల్లోని మ్యాక్సిమం నా వీడియోస్లో చెప్తూనే ఉంటాను ఆ పాయింట్. ఇవాళ కూడా చూద్దాం, అసలు వేస్తున్నప్పుడే చెప్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. బిగినర్స్కి కొంతమందికి స్టార్టింగ్ డిజైన్ ఎలా స్టార్ట్ చేయాలనేది డౌట్ ఉంటుంది. అది ప్రాక్టీస్ మీద వస్తుందన్నమాట. ఐడియాస్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా మనకు కాస్త ప్రాక్టీస్ అయిపోతే. హెన్నా అన్న మెహందీ డిజైన్స్ అన్న అది కూడా ఒక వాస్ట్ సబ్జెక్టేనండి. నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయన్నమాట. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వేయాలి, థిన్ లైన్స్ థిక్ లైన్స్ అని ఇలాగే వేయాలని రూల్ ఏమి ఉండదండి. అది మనం సిచ్యుయేషన్ బట్టి అలాగా వేసుకుంటూ ఉంటాం అనమాట. దివాళీ కొంతమంది దివాళీ దియా వేస్తూ ఉంటారు అలాగా, లేదా ఫ్లోరల్స్ కానీ ఫిగర్స్ కానీ ఇలాగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట హెవీ డిజైన్స్లోని. రంగోలీస్ బాగా వేయడం అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఏమీ కాదండి, కాకపోతే ప్రాక్టీస్ ఉండాలి, దేనికైనా సరే వచ్చేస్తుంది. ఫ్లోరల్స్తో అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే లైన్స్ హమ్స్తోని కూడా స్టార్ట్ చేయొచ్చండి డిజైన్స్, బ్రైడల్ డిజైన్స్. లేదు అంటే పికాక్ డిజైన్స్ ఉంటాయి కదా, వాటితోనైనా మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎలాగైనా చేయొచ్చు స్టార్టింగ్ అనేది, జస్ట్ వేస్తూ ఉండగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్స్ కూడా హెనాలో ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇలా లైన్స్ లాగా వేసి హమ్స్ లాగా ఎక్స్టెండ్ చేయడం అనమాట. ఈ డిజైన్లోనే కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయగా వస్తాయన్నమాట. ఈవెన్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి, బాక్సెస్లోని ఎలాగ ఫిల్ చేయాలి, ఎలా లైన్స్ బాక్స్కి తగ్గ లైన్స్ ఎలా వేయాలి అనేది అవి మనకి చేయగా ప్రాక్టీస్ చేయగా తెలుస్తాయి అవి కూడా. నేను జస్ట్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట డిజైన్ని. యూట్యూబ్ వీడియోస్ బాగా హెల్ప్ అవుతాయండి హెన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. జస్ట్ ఆ వీడియోస్ చూసి అలా ఫాలో అవుతే చాలు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు క్లాసెస్కి. సో ఇప్పుడు సీక్రెట్ అన్నాను కదా, అదేమీ కాదండి. మనం డిజైన్ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలా అనేది తెలియనప్పుడు ఇది అన్ఈవెన్గా వచ్చింది కాబట్టి డిజైన్ ఇలాగా హమ్స్తోని సెపరేషన్ ఇచ్చేసాను అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెష్గా తీసుకోవచ్చు. అదే డిజైన్ స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్ లైన్తో సెపరేషన్ ఇచ్చి మళ్ళీ డిజైన్ ఫ్రెష్గా తీసుకోవచ్చు అండి. జనరల్గా బ్రైడల్ డిజైన్స్లోని అదే పెద్ద సీక్రెట్ అనమాట. ఎలా ఎక్స్టెండ్ చేస్తారని డౌట్ వస్తుంది కదా, మనకి ఎక్కడైతే డిజైన్ అనేది డౌట్ వస్తుందో ఎక్స్టెన్షన్ ఇలాగ చేయడమేనమాట. ఇలా సెపరేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్రెష్గా ఫ్లోరల్స్ తీసుకోవచ్చు, లేదంటే మ్యాంగో షేప్స్ తీసుకోవచ్చు, పికాక్ డిజైన్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఏవైనా బ్రైడల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా వాటితోనైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట.
ఇలా ఎంప్టీ స్పేసెస్తోని లేదా గ్యాప్స్ ఉన్న దగ్గర ఇలా ఫ్లోరల్స్తోని లైన్స్తోని మ్యాంగో షేప్స్తోని ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా సెపరేషన్ ఇచ్చాను ఎందుకంటే ఎక్స్టెన్షన్ డౌట్ వచ్చింది కాబట్టి ఇలా సెపరేట్ చేశాను డిజైన్ని. మళ్ళీ హమ్స్తోని వేరే ఎలిమెంట్స్తోని ఎంప్టీ స్పేసెస్ దగ్గర ఫిల్ చేసేయచ్చు. అలా కంటిన్యూ చేయడమే డిజైన్ అనమాట. ఇక్కడ ఒక చిన్న జుమ్కా డిజైన్ అనుకోండి లేకపోతే హ్యాంగింగ్ డిజైన్ అనుకోండి ఇలాగ వేస్తున్నాను. ప్యారెట్ కూడా ఇలాగా ఈజీగా వేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్స్లో ఉన్నది బ్రైడల్ డిజైన్స్లోని నేమ్స్ రాస్తారు. నేమ్స్ అంటే జస్ట్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ నేమ్స్ కూడా రాస్తారనమాట. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళది అనమాట. జస్ట్ ఇవి నేను పాయింట్స్ చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అనమాట, హెన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఈ స్పేస్లోని ఇలా లైన్స్ లాగా ఫిల్ చేస్తున్నానండి, హారిజంటల్ అండ్ వెర్టికల్ లైన్స్. ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ కూడా వేసేయచ్చు. ఇక్కడ కూడా ఇలా యూ షేప్స్తోని సెపరేషన్ ఇస్తున్నాను డిజైన్కి. డౌట్ వచ్చిన దగ్గర ఇదే ప్రాసెస్. ఇవి జిగ్జాగ్ లైన్స్ అనమాట, హారిజంటల్ అండ్ వెర్టికల్ లైన్స్. మెహందీ బేసిక్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వేయగలుగుతాం ఇలాంటి హెవీ డిజైన్స్. మనం ఎవరైనా రంగోలీస్ వేస్తున్నా లేకపోతే ఇలాంటి హెన్నా డిజైన్స్ పెడుతున్నా అబ్బా ఎంత బాగా వేస్తున్నారో అనుకుంటాం కదా. అదే మనం ప్రాక్టీస్ చేస్తే ఇది ఏమీ కాదండి అంతేనా అనిపిస్తుంది అనమాట. ప్రాక్టీస్ చేయగా చేయగా ఆర్ట్ వచ్చేస్తుంది, ఫన్ ఆర్ట్ అనమాట. డిజైన్ని ఇలాగా ఆపేయచ్చు, లేదంటే ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు మనకి హ్యాండ్ మీద ఉన్న స్పేస్ బట్టి. ఇలా ఫ్లోరల్స్తోని మ్యాంగో షేప్స్తోని
సో ఇదన్నమాట అండి డిజైన్. వన్స్ మనకి టిప్స్ అండ్ ట్రిక్స్ హెనాలో తెలిసిపోతే డిజైన్ ఎక్స్టెన్షన్ అది ఇలాగా ఓన్గా చేసుకొని వెళ్ళొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.